ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకాంత్ శర్మ. నా త్రిపుల్ ఎస్ ఆస్ట్రో సొల్యూషన్స్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక మనం ఈ వీడియోలో 2025 సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి మనం ఈ 2025 గ్రహాలు గమనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తే, శని భగవానుడు జనవరి నుంచి మార్చి 29 దాకా తన సక్షేత్రమైనటువంటి కుంభంలోను, ఆ తదుపరి గురువు రాశి అయినటువంటి మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా తన ప్రస్తుతం ఉన్నటువంటి వృషభంలోను, ఆ తదుపరి మిథునంలోను, తిరిగి 29 అక్టోబర్ 2025 అక్టోబర్ 29 నుంచి అతిచారం చేత తన ఉత్తరాశి కర్కాటకంలోను, తిరిగి వక్రించి డిసెంబరు 4న సంవత్సరాంతం వరకు మిథునంలోనూ సంచారం సాగిస్తాడు. ఇక రాహువు 2025 మే 29 దాకా మీనంలోను, ఆ తదుపరి సంవత్సరం అంతా కుంభంలోనూ సంచారం సాగిస్తాడు. అలాగే కేతువు 2025 మే 29 దాకా కన్యలోను, ఆ తదుపరి సింహంలోను తన సంచారం సాగిస్తాడు. ఈ గ్రహాలను గమనాన్ని బట్టి 4 దీర్ఘకాల గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి 2025 సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము పరిశీలించి చూసుకుంటే, ఇక్కడికి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. సాధారణంగా మనం వార్షిక ఫలితాలు చెప్పేటప్పుడు ఈ దీర్ఘకాల గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల గమనాన్ని బట్టే ఫలితాలు చెప్తూ ఉంటాం. కానీ ఈ 2025 సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ 4 గ్రహాలతో పాటు ఇంకో 2 గ్రహాలని కూడా మనము పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఏంటయ్యా అంటే అవి శుక్రుడు 1, 2 కుజుడు. ఈ 2 గ్రహాలు. ఎందుకంటే సాధారణంగా శుక్రుడు ప్రతి రాశిలోనూ ఒక నెల రోజులు ఉంటూ ఉంటాడు. రాశికి ప్రతి నెల 30 రోజులు, 29, 20 రోజులకు రాశి మారుతూ ఉంటాడు. అలాంటి శుక్రుడు జనవరి 28 నుంచి తన ఉచ్చరాశి అయినటువంటి మీనంలో దాదాపు 4 నెలల పాటు సంచరిస్తాడు. అలాగే కుజుడు తన నీచ రాశి అయినటువంటి కర్కాటకంలో స్తంభించి దాదాపు జూన్ నెల దాకా, అంటే మధ్యలో మిథునంలోకి వస్తాడనుకోండి వక్రించి, కానీ దాదాపుగా జూన్ దాకా కూడా కర్కాటకంలో సంచరిస్తాడు. అందుకని ఈ 2 గ్రహాలను కూడా మనం ఈ సంవత్సరం ఫలితాలు చెప్పినప్పుడు పరిగణలోకి తీసుకుని ఇంక వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే 2025 ఎక్కువ యోగాన్ని పొందే రాశుల్లో ఈ వృషభ రాశి కూడా ఒకటి. ఇది చాలా ఆనందించే విషయం కదా. వృషభానికి 2025 చాలా అద్భుతంగా ఉండబోతోంది. వృత్తిపరంగా చూస్తే దశమాధిపతి అయిన శని మార్చి దాకా తన దశమంలోనే స్వక్షేత్రంలో సంచరిస్తాడు. ఆ తర్వాత లాభస్థాన సంచారం చేస్తాడు. రెండిట్లోనూ శని యోగిస్తాడు. అలాగే గురువు, లాభాధిపతి అయినటువంటి గురువు జన్మంలోను, ద్వితీయంలోను, తృతీయంలోను గురు సంచారం ఉంటుంది. రాహువు ప్రథమార్థమంతా లాభస్థానంలోను, ఆ తర్వాత రాహువుకి కుంభం స్వక్షేత్రం. సో అక్కడ స్వక్షేత్రంలో దశమంలోను మిగతా సంవత్సరం అంతా సంచరిస్తాడు. కాకపోతే కొంచెము వీళ్ళకి ఇబ్బంది కలిగించేది అంటే కేతు సంచారం. పంచమంలో కేతువు పెద్ద ఇబ్బంది పెట్టాడు, కానీ చతుర్థంలో ఏదైతే మే తర్వాత చతుర్థంలో కేతువు వస్తాడో అక్కడ కొంచెం గృహపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశం కేతువు వల్ల ఉన్నాయి. దానికి మనం పరిహారాలు చెప్పుకుందాము. ఇక ఇంకో వీళ్ళకి ఆనందం కలిగించే విషయం ఏంటి అంటే, ఏదైతే వీళ్ళ రాశ్యాధిపతి శుక్రుడు ఉన్నాడో దాదాపు మే దాకా, ఏప్రిల్ మధ్య దాకా అనుకోండి, తను ఉచ్చరాశి అయినటువంటి అది కూడా వీళ్ళకి లాభస్థానం సంచారంలో ఉచ్చరాశిలో
శుక్రుడి సంచారం. ఇది వీళ్ళకి చాలా యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళకి రాశ్యాధిపతే శుక్రుడు. అలాగే వ్యయాధిపతి అయినటువంటి కుజుడు నీచ సంచారం. ఇది కూడా వీళ్ళకి యోగాన్ని కలిగించేదే. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ ప్రథమార్థం ఏదైతే ఉందో, వీళ్ళు చేసిన ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేకపోతే ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ఇవి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ద్వితీయార్థంలో ప్రమోషన్లు ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి విదేశీ యోగం కూడా కలిగే అవకాశం అయితే, యోగం అయితే బలంగా ఉన్నది. కాకపోతే వీళ్ళకి ఒక్కటి ఏంటి అంటే, కొంచెం నరఘోష అనేది అధికంగా ఉంటుంది. కొంచెం సహజమే కదండీ! ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం అసూయ కలగడం సహజమే కదా! సో, నరఘోష అనేది కొంచెం అధికమయ్యే అవకాశం అయితే ఉన్నది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. ఇక విద్యార్థులకి ప్రథమార్థము కష్టానికి తగ్గ శ్రమకి తగ్గ ఫలితం లభించడం అంత సంతృప్తికరంగా ఉండదు. కానీ ద్వితీయార్థంలో అన్ని పోటీ పరీక్షల్లోనూ రాణిస్తారు. వీళ్ళు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అలాగే ఉన్నత విద్యార్థులకి, అందరికీ అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులకి కూడా బాగా యోగిస్తుంది. ఇక గృహపరమంగా చూస్తే ఈ సంవత్సరం వీళ్ళకి కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ సంబంధాలన్నీ కూడా చాలా బాగుంటాయి. అందరూ కూడా వీళ్ళతో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. అందరూ కూడా వీళ్ళని మెచ్చుకునేటట్లుగానే ఉంటుంది. ఎవరితోనూ ఇబ్బందులు అనేవి కలగకుండా అంతా సామరస్యపూర్వకంగానే వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి మే నుంచి డిసెంబర్ మధ్యలో వివాహ యోగం అయితే ప్రబలంగా ఉన్నది. వివాహం అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. అవివాహితులకి వివాహం పరంగా కలిసి వచ్చే కాలం మే నుంచి డిసెంబర్ మధ్యన వివాహ యోగం అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇంకా ఆర్థిక పరంగా చూస్తే మొదటి 6 నెలలు చూసుకుంటే, మే దాకా చూసుకుంటే వీళ్ళు కష్టపడి ₹1 వస్తుందన్న దగ్గర 90 పైసలే రావచ్చు. కొంచెం అంత సంతృప్తికరంగా ఉండదు. కానీ ద్వితీయార్థం వచ్చేసరికి వీళ్ళు ₹1 వస్తున్న దగ్గర వీళ్ళకి ₹2 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభదాయకంగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఈ సంవత్సరం అయితే కనిపించటం లేదు. అంతా అలాగా సామరస్యంగానే వెళ్ళిపోతుంది. సో, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేవు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా, ఆరోగ్యపరంగా ఏవో వాతావరణ మార్పుల వల్ల కలిగే చిన్న చిన్న రుగ్మతలు కలిపితే పెద్దగా చెప్పుకొని ఇబ్బంది పెట్టేటువంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలైతే వీరికి ఈ సంవత్సరం కనిపించటం లేదు. ఇక భార్యాభర్తల మధ్య కానీ, సంతానం విషయాల్లో కానీ, అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, అన్నదమ్ములు కానీ, సోదర సోదరీమణులు కానీ అందరితో కూడా సంబంధాలు అనేవి చాలా మృదువుగానే ఉంటాయి. ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. బాగుంటుంది. వీళ్ళకి ఇక్కడ ఒక ముఖ్య విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గోచారం రీత్యా బాగుంది, చాలా బాగుంది. కానీ ఎవరికైతే వృషభ రాశి వాళ్ళకి ఎవరికైతే మీనంలో కానీ, కర్కాటకంలో కానీ, మకరంలో కానీ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, పాపగ్రహాలు అంటే ఏంటి? రాహువు, కేతువు, కుజుడు, అలాగే చంద్రుడు లేదనుకోండి, రాహువు, కేతువు, రవి, కుజుడు. ఇవి మీనం, కర్కాటకం, మకరంలో ఉండి ఒకవేళ ఆ గ్రహ దశలు కానీ జరుగుతుంటుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా
పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్న ఈ శుభయోగాలు ఉన్నాయో అవి వీళ్ళకి కొంచెము వర్తించడం అనేది ఆహ్, కొంచెం తక్కువగా ఉంటుంది. వీళ్ళకి అనుకూలత అనేది తగ్గుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోహిణి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకి అధిపతి చంద్రుడు. చంద్రుడికి వృషభం ఉచ్చరాశి. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు కూడా దాదాపు 4 నెలల సంవత్సరంలో ప్రథమంలో ఉచ్చరాశిలో ఉంటాడు. వీళ్ళకి ఎంత అనుకూలంగా ఉంటుందో అలాగే జన్మజాతకం కానీ బాగోలేకపోతే వీళ్ళకి అంతే హ్మ్. అననుకూలత కూడా అంతే ఉంటుంది. వ్యతిరేకత కూడా అంతే ఉంటుంది. అందుకని ముఖ్యంగా రోహిణి వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు ఆచరించవలసిన అంటే వీళ్ళకొక తారక మంత్రంలాగా అనమాట. ఏంటి అంటే పితృవాక్య పరిపాలన. ఏదైతే నాన్నగారు ఏం చెప్తే అది ఎవరైతే యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్నగారు ఏం చెప్తే అది చేసుకొని వెళ్ళిపోవడమే. అప్పుడు వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉన్నది. అలాగే కృత్తిక. కృత్తిక వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ముఖ్యంగా ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శాకాహారులైతే పర్లేదు. మాంసాహారుల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళు మాంసాహారం అన్నది తీసుకోవడం చేయకూడదు. ఈ సంవత్సరం అంతా కూడా కృత్తిక వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం జోలికి వెళ్ళవద్దు. అది మీకు చాలా దుష్ఫలితాలని కలిగిస్తుంది. అలాగే మృగశిర. మృగశిర వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి కొంచెం ఒక బలం అనుకోండి, బలహీనత అనుకోండి. ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఒక డిస్కషనో ఒక ఏదో జరుగుతుందనుకోండి, ఆ మధ్యలో వీళ్ళకి అవకాశం ఉన్నా, వీళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ మధ్యలో దూరే అలవాటు అన్నది వీళ్ళకి ఒకటి ఉంటుంది. అది కొంచెం తగ్గించుకుంటే చాలా ఉత్తమం. ఎందుకంటే అలా మిమ్మల్ని ఎవరిని పెరగకుండా మీరు మధ్యలో కలగజేసుకొని ఏ విషయంలోనూ ఇతరుల విషయాలు కలగజేసుకుంటే అవి చిక్కులు తెచ్చే అవకాశం అయితే ఉన్నది. సరే ఇంకా మరి బాగున్న వాళ్ళకి పర్వాలేదు. ఏదైతే బాగోలేదు గ్రహస్థితి జన్మజాతక రీత్యా బాగోలేదు అన్న వాళ్ళకి ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటే ముందుగా మనము ఈ రాశి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా సంవత్సరం అంతా ఎప్పుడు కుదిరితే అప్పుడు సంవత్సరం అంతా ఎప్పుడు కుదిరితే అప్పుడు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా సోమవారం, శుక్రవారంలో గోసేవ చేయడానికి ప్రయత్నించండి. గోసేవ చేయడానికి ప్రయత్నం ఉంచండి. అవకాశం కలిగినప్పుడల్లా సంవత్సరం అంతా ఎప్పుడు వీలుంటే అప్పుడు గోసేవ వెళ్ళి దగ్గరలో ఏ గోశాలున్నా లేదా దగ్గరలో ఏదైనా మీ చుట్టుపక్కల ఏదైనా ఆవు కనపడినా గోసేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే రోహిణీ నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఏదో ఒక సోమవారం ప్రతి 4 నెలలకి ఒక సోమవారం కానీ, ఒక పున్నమి రోజు కానీ, తిథి వచ్చిన రోజు పున్నమి రోజు కానీ, మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి, అది శివాలయమైనా పర్వాలేదు, లేదు అమ్మవారి ఆలయమైనా పర్వాలేదు, వెళ్ళి ఒక 400 గ్రాముల పంచదారని దానంగా ఇవ్వండి. ఓ 4 అంటే ఒక 3 సార్లు సంవత్సరంలో 4 నెలలకు ఒకసారి చొప్పున ఒక 400 గ్రాముల చొప్పున పంచదార ఏదో దేవి ఆలయంలో కానీ, శివాలయంలో కానీ దానం ఇస్తే వీళ్ళకి బావుంటుంది. ఇంకా మృగశిర. ఈ మృగశిర వాళ్ళు ఏం చేస్తారంటే తదియ కానీ, పంచమి కానీ విశేషంగా ఏదైనా తదియ రోజు గానీ, పంచమి రోజు గానీ సంవత్సరంలో అదే 4 నెలలకు ఒకసారి 1 కిలో కందులుంటాయి కదా! కందులు మీ దగ్గర ఉన్న ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయంలో గానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గానీ దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే రోహిణి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏదో ఒక పౌర్ణమి రోజు సంవత్సరంలో మొత్తం మీద ఏదో ఒక పున్నమి రోజు పౌర్ణమి వస్తుంది కదా! అది సోమవారం వస్తే మరీ మంచిది. లేకపోయినా పర్లేదు.
విశేషంగా ఏదో ఒక పున్నమి రోజు సంవత్సరంలో ఒకసారి చేస్తే చాలు. ఏం చేయాలి అంటే సాయంత్రము 7, 8 గంటల మధ్య చంద్రుడి ఇంట్లో తులసి కోట ఉంటే పర్వాలేదు. తులసి కోట దగ్గర చంద్రుడి వెన్నెల పడేలాగా ఒక పాత్రలో, ఒక వెడల్పాటి పాత్రలోనే తీసుకోండి. స్టీల్ పాత్ర వద్దు. ఇత్తడి, వెండి, మట్టి ఏదైనా పర్వాలేదు. అందులో కొంచెం పచ్చి ఆవు పాలు తీసుకొని, అందులో మీ ప్రతిబింబం చూసుకోవాలి. మీ ప్రతిబింబాన్ని చూసుకోండి. క్షుణ్ణంగా కనపడేలాగా ప్రతిబింబాన్ని ఒకసారి మీ ప్రతిబింబాన్ని దర్శనం చేసుకొని, ఆ తర్వాత ఆ పాలని ఇలా క్లాక్ వైజ్ పైనుంచి కింద పాదాల దగ్గర నుంచి మొదలెట్టి పైదాకా మొత్తం ఒక 7 సార్లు దిగదుడిచాలి. అది ఎవరికి వాళ్ళు చేసుకోవడం స్వయంగా సాధ్యం కాదు కాబట్టి మీకన్నా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత చేయించుకుంటే బావుంటుంది. అలా చేయించిన తర్వాత ఆ పాలని ఆ రాత్రంతా అక్కడే ఆ వెన్నెల్లో అలా వదిలేయండి. తులసి కోట దగ్గర ఉంటే తులసి కోట దగ్గర వదిలేయండి. లేదా అక్కడ మామూలుగా లేకపోయినా అపార్ట్‌మెంటు బాల్కనీలో ఎక్కడో వెన్నెలు పడేలాగా అలా రాత్రంతా అలా వదిలేయండి. ఆ! ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంటే మరీ చాదస్తం అనుకోకండి. ఏ పిల్లి ఏదో తాగేయకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోకండి. అలాగే దిగదుడిచినప్పుడు పాలు కింద పడకుండా చూసుకోండి. కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకొని అలా వదిలిన తర్వాత మర్నాడు ఉదయాన్నే లేచిన తర్వాత తులసి కోట ఉంటే ఈ పాలను ఆ తులసమ్మకి దాంట్లో పోసేయండి. దండం పెట్టుకొని స్నానం చేసిన తర్వాత. లేదు కొంచెం నీళ్లు కలిపి కిందన ఏదైనా ఏ చెట్టు మొదల్లోనో పోసి వచ్చి దండం పెట్టుకొని వచ్చేయండి. ఇది వీళ్ళకి సంవత్సరంలో ఒకసారి చేస్తే చాలు బావుంటుంది. ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో జన్మజాతకంలో కానీ అవి కొంచెం తగ్గించి ఈ సంవత్సరం ఏదైతే ఈ యోగాలు ఉన్నాయో ఈ శుభయోగాలు వీటి ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశం అయితే బావుంటుంది. ఈ పరిహారం బాగా ఉపకరిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఏదో ఒక ఆదివారం అమావాస్య కలిసొస్తే పర్వాలేదు. లేదా అమావాస్య రోజైనా ఒకసారి సంవత్సరంలో సాయం సంధ్య సమయం అంటే సుమారు 5:30 నుంచి 6:30 ఆ మధ్య సూర్యాస్తమయానికి కాస్త అటు ఇటుగా ఒక గోధుమ రొట్టెలో గోధుమలతో రొట్టె ఉంటుంది కదా! గోధుమ రొట్టెలో చిన్న బెల్లం ముక్క కలిపి మీ దగ్గరలో ఏదైనా ఆవుకి కానీ లేదా ఆవు లేదు అంటే ఏదైనా కుక్కకి కానీ తినిపించండి. బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం సంవత్సరంలో ఒకసారి చేసుకుంటే చాలు. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి అంటే ఏదో ఒక మంగళవారం కానీ తదియ లేదా పంచమి ఈ 2 తిథులు కలిసి వచ్చినప్పుడు కానీ ఒకసారి మీ దగ్గరలో ఉన్న హనుమాన్ మందిరంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కానీ 1 కిలో కందులు దానం ఇవ్వండి. మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సో ఈ విధంగా నేను చెప్పిన పరిహారాలు నమ్మకంతో ఆచరించండి. 2025 సంవత్సరం మీ అందరికీ మరింత యోగదాయకంగా ఉంటుందని ఆశిస్తూ ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేసి నన్ను ఆశీర్వదించండి అని విన్నవిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శ్రీకాంత్ శర్మ. ఓం జై హింద్.